ఇంకా అతను ఇశ్రాయేలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గర నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీకోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అల్లాహ్ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లాహ్ ఆజ్ఞతో నేను పుట్టుగ్రుడ్డిని, బొల్లిరోగిని బాగుచేస్తాను, మృతులను బతికిస్తాను. మీరు తినే వాటిని, మీరు మీ ఇండ్లలో నిల్వ చేసి ఉంచిన వాటిని గురించి చెబుతాను. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది. ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతును ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించడానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకువచ్చాను. కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నాకు విధేయత చూపండి. నిశ్చయంగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే. కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం.